వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక అతిలోక సుందరి వారసత్వాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఈమె అందంతో అందరినీ అదరగొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమె యాక్టింగ్ ఎలా ఉంటుందో మనకి టాలీవుడ్లో ఇంతవరకు అయితే తెలీదు, కానీ బాలీవుడ్లో తన సత్తా చాటింది. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమా అయితే రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం అని ప్రమోషన్లో తన అందాలని ఆరబోస్తుంది. అంతేకాకుండా అన్ని ప్రమోషనల్కి తగ్గట్టుగా ఆమె వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. అయితే అందులో భాగంగానే తను కొన్ని విషయాలు చెప్పింది, అది కూడా సామాజికంగా. అంతేకాకుండా అందరికీ తెలిసిన విషయం, రెగ్యులర్గా హీరోయిన్స్ అనగానే గ్లామర్ షోల గురించి లేదా సినిమాల గురించే మాట్లాడతారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా మన జాన్వీ కపూర్ సమాజానికి సంబంధించి సామాజిక వర్గం గురించి మాట్లాడిందనమాట. అయితే మనకి పూర్వంలో ఉన్న మన గాంధీజీ గురించి, అంతేకాకుండా బిఆర్ అంబేద్కర్ గురించి ఈమె మాట్లాడింది. అంతేకాకుండా సమాజానికి వారు ఏం చేశారు, ఏ విధంగా చేశారు అనే దాని మీద వివరించిందనమాట. అయితే ఈమె మాట్లాడిన మాటలని విన్న యాంకరు ఒకటేసారిగా షాక్ అయ్యాడు. అలాగే కాకుండా మీరు చెప్పిన మాటలు అన్నిటికీ నేను మొదటిగా షాక్ అయ్యాను, కానీ మీకు సమాజం పట్ల ఇవన్నీ ఎలా తెలుసు అనేది తిరిగి ప్రశ్నించాడనమాట. అంతేకాకుండా అసలు సమాజంలోని ఇప్పుడు ఉన్న కులమెత భేదాలు అవి ఏ విధంగా మారాలి, దళితుల గురించి ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి కూడా మాట్లాడిందనమాట జాన్వీ కపూర్. సామాన్యంగా ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఇలాంటి వాటి గురించి పెద్దగా మాట్లాడేవారు ఉండరు, కానీ మన జాన్వీ కపూర్ దాని గురించి క్లుప్తంగా వివరించడం చూస్తుంటే నెటిజన్లు అందరూ కూడా ఆమెకి సెల్యూట్ చేయాల్సిందే అనే విధంగా తను మాట్లాడింది. ఇంకా ఈమె చేసిన స్టేట్మెంట్లు అన్నీ కూడా నెట్టింట తెగ వైరల్గా కూడా అయిపోయాయి అనమాట. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఈమె 2 సినిమాలతోటి అడుగు పెట్టబోతుందన్నమాట. అది కూడా మన కొరటాల శివ తారక్ కాంబినేషన్లో రాబోయే దేవరా చిత్రం, అంతేకాకుండా బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే RC16 సినిమాలో కూడా కనిపించబోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ 2 సినిమాల్లో టాలీవుడ్లో ఆమె నటనతో జెండా పాతుతుందా అనే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పాతుతుంది అనే విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ 2 కాంబినేషన్లో మీకు ఏ కాంబినేషన్ ముందుగా చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.